ఆల్, వెల్కమ్ టు నవ్య ఛానల్. ఈరోజు బెల్లం అన్నం చేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. కావలసిన పదార్థాలు: బియ్యం, బెల్లం, పాలు, కొద్దిగా కొబ్బరి పొడి, జీడిపప్పు, ఇంకా ఇలాచీ పౌడర్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు వేయించుకోవాలి. చూసారు కదా, జీడిపప్పు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. అదే గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి. 1 కప్ నీళ్ళు పోసుకున్నాం మేము. కొద్దిగా వేడవ్వాలి వాటర్. చిటికెడు ఉప్పు, చూసారు కదా వాటర్ వేడేది. ఇందులోకి రైస్ వేసుకోవాలి. సరి కలుపుకున్న తర్వాత బాగా ఉడకాలి. ఇది అన్నం మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పాలు వేసుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి. బెల్లం వేసుకోవాలి. చక్కగా పాలు కలిసిపోయామండి. ఇప్పుడు బెల్లం వేసుకుంటాము. ఫ్లేమ్ కొంచెం తగ్గించేసుకోండి. కొంచెం దగ్గర పడాలి ఇది. కొబ్బరి పొడి ఇంకా ఇలాచి పొడి వేసుకోవాలి. వేసేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.